మీరు ఎంత డబ్బులు పెట్టి కొంటామని కానీ ఇలాంటి పవర్ఫుల్ హెయిర్ డే ఆయిల్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి. న్యాచురల్ పువ్వుతోనూ ఆకులతోనే ఈ హెయిర్ డే ఆయిల్ అయితే తయారు చేసినానండి. ఈ హెయిర్ డే ఆయిల్ని జుట్టుకు వాడడం వల్ల విపరీతంగా జుట్టు పెరుగుతుందండి. అలాగే ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండి కానీ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. తలలో ఉండ చుండ్రు, దురద, దద్దుర్లు అన్నీ వెంటనే పోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ హెయిర్ డే ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఈ హెయిర్ డే ఆయిల్ తయారు చేసేదానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 రబ్బలు మునగాకు చేర్చుకోవాలండి. ఈ మునగాకులో విటమిన్ ఏ, సి మరియు విటమిన్ ఇ ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యం మరియు జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుందండి. నెక్స్ట్ ఈ హెయిర్ డేలో వేపాకు 4-5 రబ్బలు చేర్చుకోవాలండి. ఈ వేపాకు హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మళ్ళీ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రాకుండా మన జుట్టుని హెల్తీగా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని కూడా స్టాప్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. మన స్కాల్ప్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. వేపాకుల యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండదాని వల్ల స్కాల్ప్ ఏ ఒక్క దురద కూడా లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఈ హెయిర్ డైలో 4-5 మందారపు చేర్చుకోవాలండి. ఈ మందారపు మన హెయిర్ని సిల్కీగా పెట్టడానికి హెల్ప్ చేస్తుందండి. మళ్ళీ ఈ హెయిర్ డైలో మనం 4-5 స్మాల్ ఆనియన్ చేర్చుకోవాలండి. ఈ స్మాల్ ఆనియన్ మన జుట్టుని బాగా నల్లగా మార్చేదానికి మళ్ళీ పొడవుగా హెయిర్ పెరగడానికి హెల్ప్ చేస్తుందండి. కొద్దిగా కరివేపాకు చేర్చుకోవాలండి. కరివేపాకు మన జుట్టుని నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. 1/2 టీ స్పూన్ ఇండిగో పౌడర్ చేర్చుకోవాలండి. ఈ ఇండిగో పౌడర్ జుట్టు ఎప్పుడునే నల్లగా ఉండడానికి సహాయం చేస్తుంది. ఒక ఉసిరికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి చేర్చుకోవాలండి. ఈ ఉసిరికాయ మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఒక ముక్క ఆలోవెరా చేర్చుకోవాలండి. ఇది మన జుట్టుని సిల్కీగా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. మన జుట్టు బాగా పొడవుగా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్ర చేర్చుకోవాలండి. ఈ నల్ల జీలకర్ర మన జుట్టుని బాగా నల్లగా మార్చేదానికి హెల్ప్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ మెంతులు చేర్చుకోవాలండి. మళ్ళీ 1/2 టీ స్పూన్ గుండగలక్కర పొడి చేర్చుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉసిరికాయ పొడి చేర్చుకోవాలండి. హెన్న పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ చేర్చుకోవాలండి. మళ్ళీ నేను ఫ్రెష్ గోరింటి ఆకు కొద్దిగా చేర్చుకున్నాను. మళ్ళా 1 టీ స్పూన్ రోస్మేరీ లీవ్స్ చేర్చుకోవాలండి. ఈ రోస్మేరీ లీవ్ బాగా శ్వాసంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ హెయిర్ డైలో మనం ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చేర్చపోతాము. అది వేరేమీ లేదండి, జటామాంసి. ఈ జటామాంసి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. ఈ జటామాంసి మన జుట్టుని బాగా నల్లగా పొడువుగా పెరుగ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. రుబ్బిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నె ఎత్తుకున్నాను. గిన్నె లేకపోతే ఒక ఇనుము కడాయి కూడా తీసుకోవచ్చు. ఈ గిన్నెలో ఫస్ట్ నేను 100 ml కోకోనట్ ఆయిల్ చేర్చుకోవాలండి. ఈ కోకోనట్ ఆయిల్తో ఇంకా 2 ఆయిల్ చేర్చపోతాను. 50 ml క్యాస్టర్ ఆయిల్ చేర్చుకోవాలండి.
మళ్ళీ 100 ml ఆవాల నూనె చేర్చుకోవాలండి. ఈ 3 నూనెని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసి పొయ్యి పైన పెట్టి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఈ నూనె మనకు బాగా జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. నూనె హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసిన పదార్థాలని ఆయిల్లో చేర్చుకోవాలండి. చేర్చేసి బాగా సిమ్ని ఫ్లేమ్ని పెట్టుకొని కలుపుతూ ఉండవాలండి. నూనె నుండి నురుగు వస్తుంది చూడండి, ఆ నురుగు తగ్గిపోయే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా మనం కరెక్ట్ పదార్థంలోనే హెయిర్ డై ఆయిల్ని ప్రిపేర్ చేసి అప్లై చేస్తే మనకు 100% రిజల్ట్ దొరుకుతుందండి. ఇప్పుడు చూడండి, నురుగంతా తగ్గిపోయింది. ఇప్పుడు మనకు హెయిర్ డై ఆయిల్ బాగా రెడీ అయిపోయింది. చూడండి, హెయిర్ డై ఆయిల్ మనకు ఎంత నల్లగా ఉండాది. ఈ హెయిర్ డై ఆయిల్ని చల్లార పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ హెయిర్ డై ఆయిల్ని ఎలా వాడుకోవాలని చూపిస్తాను. ఇలా స్కాల్ప్లో పట్టేట్టుగా హెయిర్ డై ఆయిల్ని తల ఫుల్గా అప్లై చేసేసి మసాజ్ చేసుకోవాలండి. 2 గంటల సేపు నానబెట్టి మళ్ళా షాంపుతో తల స్నానం చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ని వారాలకు 2 సార్లు తప్పకుండా చేసుకుని వస్తే మన తెల్ల వెంట్రుకలు ఎప్పుడునే నల్లగానే ఉండిపోను. అలాగే మన జుట్టు కూడా బాగా పొడవుగా పెరుగుతుంది. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు ఒకసారి చేసి అప్లై చేసి చూడండి, మీకు ఎలాంటి రిజల్ట్ దొరుకుతుంది అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ చుట్టాలకు ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.